శుభోదయం. హనుమాన్ అంజనాసూను వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసకః పింగాక్షో అమిత విక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణః ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాదశ ఏతాని నామాని కవీంద్రస్య మహాత్మనః. స్వోపకాలే ప్రబోధే చ యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. సంప్రదాయం మనకు అందించినటువంటి హనుమత్ సంబంధిత స్తోత్రాలలో పరమోత్తమమైనది ఈ స్తోత్రం. ఈరోజు మనం ఆంజనేయ స్వామి వారిని స్తోత్రం చేద్దాం. సాధారణంగా బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ ఇవన్నీ కూడా ఈ 7 కూడా ఆంజనేయ స్వామి వారిని స్తోత్రం చేస్తే మనకు లభిస్తాయి. కానీ ఈ స్తోత్రానికి భిన్నంగా స్వామివారికి ఉండేటటువంటి 12 నామాలు, ద్వాదశ ఏతాని నామాని కపీంద్రస్య మహాత్మనః. ఈ 12 నామాలను ఎవరైతే ఉదయం సాయంత్రం వేళలలో తప్పకుండా స్తోత్రం చేస్తుంటారో స్మరిస్తుంటారో, విశేషించి ప్రయాణాలలో ఉన్నప్పుడు యాత్రాకాలే విశేషతః ఎక్కడికైనా వెళుతున్నాం, ఒక ప్రాంతంలోంచి మరొక ప్రాంతానికి ఈ దేహాన్ని చేరవేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇది కొంచెం బలంతో కూడుకున్న పని. దేహం చాలా బరువైనది, మనస్సు ఇంకా బరువైనది. మనస్సు బరువైంది అనిపించినప్పుడు దేహం కదలదు. దేహం బరువైంది అనిపించినప్పుడు మనస్సు ఉత్సాహంతో పరిగెట్టాలి అని ప్రయత్నం చేస్తుంటుంది. ఈ రెండింటికి కూడా సమన్వయం కూర్చేటటువంటి వాడు ఆంజనేయుడు. దేహం ప్రకృతి సీత, మనస్సు పురుషుడు రామచంద్రమూర్తి. ఈ రెండింటికి కూడా ఒక సమన్వయ పద్ధతి, సామరస్యపూర్వక వాతావరణం. దేహం చెప్పేది మనస్సుకు, మనస్సు చెప్పేది దేహానికి అందించేటటువంటి వాడు, దూతగా వ్యవహరించేటటువంటి వాడు ఆంజనేయుడు. ఆయనకుండే ఈ 12 నామాలని మనం స్మరిస్తే యాత్రాకాలే విశేషతః, ఇలా యాత్రలు చేసే సమయంలో ఈ 12 నామాలను స్మరిస్తే తస్య మృత్యుభయం నాస్తి, వాళ్లకు అపమృత్యువు అనే భయం ఉండదు. ఏమండి, ఉన్న ఊళ్ళో కట్టుకున్న ఇంట్లో నిరంతరం పడుకునేటటువంటి గదిలో మహాధైర్యంగా పడుకుంటాం. మనం గుండెల మీద చేయి వేసుకుని నాకు ఇంకా భయం ఏముంటుందిలే అనే ధైర్యంతో ధిక్కరించి మరీ పడుకుంటాం. అదే మనం ఆ ప్రాంతాన్ని విడిచి మరో ప్రాంతానికి వెళితే ఇంత ధైర్యంగా ఉండగలమా? ఉండలేం. ప్రయాణం చేస్తున్నాం, బస్సులో ఉన్నాం, ట్రైన్లో ఉన్నాం, విమానంలో ఉన్నాం, ధైర్యంగా ఉండగలమా? ఉండలేం. ప్రయాణంలో అసలు ఉండలేం. కొత్త ప్రాంతంలోకి వెళితే ఓ గదిలో పడుకున్నప్పటికీ కూడా అది జాగరణ మాదిరిగానే ఉంటుంది. ఏదో కన్ను మూస్తాం కానీ అది మాగన్నుగానే ఉంటుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తాం. చక్కగా హాయిగా ఆనందంగా ఆదమరి నిద్రపోలేం. కారణం ఏమిటి? స్థలం మారింది, ఏమో జరుగుతుందేమో అనేటటువంటి అంతరాంతరాల్లో గూడు కట్టుకుని ఉండేటటువంటి భయం భయం భయం. యాత్రాకాలే విశేషతః తస్య మృత్యు భయం నాస్తి. ఎప్పుడైతే ఇలాంటి భయం మనలో కలిగిందో అక్కడ ఈ 12 నామాలని చెబితే, హనుమాన్ అంజనాసూను వాయుపుత్రో మహాబలః, ఈ 12 పేర్లు చెబితే అటువంటి భయం తొలగిపోతుంది. 100 యోజనాల మధ్యన, భూభాగానికి 100 యోజనాల దూరంలో ఇంద్రుని కూడా ఓడించినటువంటి కుమారుడు నాకున్నాడు, నన్ను ఎవరు ధిక్కరించగలరు? అతి భయంకరమైనటువంటి పర్వతాకారం గల సోదరుడు కుంభకర్ణుడు నా సోదరుడు, నన్ను ఎవరు ధిక్కరించగలరు? కుబేరుడిని అష్టదిక్పాలకులను కూడా ఓడించి నా వశంలో పెట్టుకున్నాను నేను, నన్ను ఎవరు బాధించగలరు? యక్ష గంధర్వ కిన్నర కింపురుషాది ఏ గణముల చేత కూడా నాకు మరణం లేకుండా వరం ఉంది. బ్రహ్మదేవుడు మా తాత, నాకు వరాన్ని ఇచ్చినవాడు, నన్ను ఎవరు అంతమొందించగలరు? నేను నిరంతర శివారాధన తత్పరుడిని, నిత్య శివపూజ దీక్షా ధురంధరుడిని, భస్మాన్ని ధరించి నిరంతరం కూడా శివారాధన చేసేటటువంటి వాడిని. జిగత్వత భ్రవిభ్రమ భ్రమద్భుజంగమశ్వసద్ నిర్గమత్కరాళ భాల హవ్యవాట్ అంటూ శివస్తోత్రం నేను చేస్తే, శివతాండవం నేను శ్లోక రూపంలో చెబితే శివుడే ప్రత్యక్షమవుతాడు, నన్ను ఎవరేం చేయగలరు?
అంటూ ధిక్కరించినటువంటి ఆ రావణ బ్రహ్మను సైతం ఆంజనేయుడు భయపెట్టలేదా? ఒక్క ఆంజనేయుడు సముద్రం దాటి సీతాదేవిని దర్శించి దూతకృత్యం ఇక్కడితో పూర్తి కాదు కనుక రామదూతగా రావణునకు సీతాదేవి రామునికి అప్పగించు అంటూ చెప్పి ఒక్క వానరుడు లంకా నగరాన్ని రాక్షసులను తుదముట్టించగలడు, దహించగలడు అంటూ లంకా నగరంలో ఉండే అనేక విభాగములను విధ్వంసం చేసి అశోకవనాన్ని నాశనం చేసి ఒక్క వానరుడ ఇంత పని చేస్తే ఇలాంటి వానరులు లక్షోపలక్షలు రాముల వారి దగ్గర ఉన్నారు అంటూ భయం పెట్టాడే ఆ రావణునకు. అటువంటి వానరుడు, అటువంటి కపివరుడు, కపిశ్రేష్ఠుడు ఆంజనేయుడిని మంగళవారం నాడు స్మరిస్తే ఇది కుజవారం కనుక, యుద్ధవారం కనుక మనకు ఎవరితో కూడా అపజయం ఉండదు, భయం ఉండదు. తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. మంగళవారానికి జయవారం అని పేరు కనుక అన్నిటా జయం కలగాలి అంటే ఈరోజు మనం హనుమంతుడిని కీర్తించాలి. శ్రీరామదూతం శిరసా నమామి అంటూ ఆ స్వామివారిని కీర్తిస్తూ ఒక చక్కని భక్తి గీతం విందాం.